గురైంది। ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత స్పందించారు। సీఎం చంద్రబాబు స్పందించడంపై టీడీపీ మహిళా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు। రాష్ట్రంలో శాంతి భద్రతలు టీడీపీ ప్రభుత్వం కాపాడుతుందని వారన్నారు। చీరాలలో జరిగినటువంటి ఒక మహిళ మీద జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన ఏదైతే ఒక అమ్మాయి తన బహిర్భూమికి వెళ్ళిన సందర్భంలో ఆ అమ్మాయిని దాన్ని అలా చెప్పడం కూడా తెలియకపోతుంది। ఒక మహిళగా చాలా బాధాకరంగా ఉంటుంది। ఇలాంటి సంఘటనలు మాట్లాడేటప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది। ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి అమ్మాయిని హత్య చేసినటువంటి దుర్మార్గం ఈ సంఘటన విన్నటువంటి మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి హోమ్ మినిస్టర్ గారిని అక్కడికి పంపించారు। హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు అక్కడ సందర్భంలో వెళ్ళి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా పట్టుకుని శిక్షించడం జరుగుతుందని ఆమె చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేయడం, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి రావడం జరిగింది। మరి ఈ సందర్భంలో పోలీస్ శాఖ వారు ఇమీడియట్ గా ఆ దుర్మార్గులను పట్టుకుని ఈ విషయాలు ఛేదించడం అనేది ఈ సందర్భంగా మహిళలందరం కూడా మేము హర్షిస్తా ఉన్నాం। అనిత గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి ఈ సందర్భం మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఆమె చూసి చలించి ఏదైతే ఈ సంఘటన చేసినటువంటి బాధితుల్ని ఇమీడియట్ గా పట్టుకుంటానన్న మాటని నిలబెట్టుకుని ఆ దుర్మార్గుల్ని పట్టుకోవడం ద్వారా ఈరోజు మహిళలందరూ కూడా సమాజంలో ఇలాంటి దారుణాలు జరగకూడదని కోరుకుంటూ ఈ సంఘటనకి స్పందించినటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా అనిత గారికి ఈ సందర్భంగా తెలుగు మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వారు ఇమీడియట్ గా స్పందించినటువంటి తీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది। ఈ రోజు ఏదైతే చంద్రబాబు గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు జరగకూడదని, ఎక్కడైనా జరిగినా ఇలాగే ఇమీడియట్ గా స్పందించి ఈ సమాజాన్ని